రూతు గ్రంథం 2వ అధ్యాయం చూడండి. రూతు గ్రంథం 221 పేజీ, 221 పేజీ. రూతు గ్రంథం చూడండి, మొదటి వచనం నుండి 2 వచనాలు చదవండి చాలు. రూతు గ్రంథం అందరూ తీయండి, 220వ పేజీ అనమాట. పాత నిబంధన 2వ అధ్యాయము మొదటి వచనం నుండి చదవండి. ఆ, 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 ఉమ్, ఉమ్, ఉమ్. చాలండి. చూడండి, ఇక్కడ రూతు అనే అమ్మాయి భర్త చచ్చిపోయిన తర్వాత అత్తగారితో పాటు కలిసి మోయాబు దేశానికి వెళ్ళిపోయినటువంటి ఒక విధవరాలు స్టోరీ అండి. భర్త లేడు నిజంగా. రూతు ఒక మోయాబీరాలు, ఒక అన్యురాలు. ఆవిడకి ఆధారం లేదు. అంటే ఈరోజు నా పిల్లలు గమనించండి, దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, రూతు యొక్క పేదరికాన్ని దేవుడు చూశాడు. ఆమె రూతు చాలా పేద దీనురాలు. ఆవిడ దగ్గర తినటానికి తిండి లేదు. ఆ రోజున అత్తగారితో పాటు మోయాబు దేశానికి వచ్చేసింది. ఏమి లేదండి తినటానికి. పనికి వెళ్ళొచ్చు ఆవిడ. ఏమ్మా పనికి వెళ్ళకూడదా? ఇక్కడ పల్లెల నుంచి కిషోర్ వాళ్ళ అమ్మగారు ఉన్నారు, ప్రతిరోజు పనికి వెళ్ళిద్ది. నేను అప్పుడప్పుడు అనుకుంటా, అమ్మ ఏంటమ్మా కొంచెం ఉండొచ్చు కదండి. లేదయ్యా, నా పని చేయకపోతే అది రకంగా ఉండదని పని చేస్తూ ఉండదు. అంటే చూడండి, మనందరం కూడా ఏదో పనులు చేస్తూ ఉంటాం. వెళ్తారు మీరు కూడా, రోడ్లు పని కానీ, లేకపోతే పొలం అని, లేకపోతే ఆ పని అని ఈ పని అని వెళ్తూ ఉంటారు. ఏమండి, ఎంతో కష్టపడతారు మనం. కానీ ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ పేదరికాన్ని దేవుడు చూస్తున్నాడు. నయోమి దగ్గర పిల్లలు గమనించండి, ఏమి లేదు. ఆ రోజున ఒక రకంగా చెప్పాలంటే తినటానికి తిండి లేదండి. అప్పుడు రూతు అంది, అత్తయ్య గారు నేను ఆస్తిపరుడైనటువంటి బోయాజు గారి పొలానికి వెళ్తానండి, వెళ్ళి పని చేస్తానండి అని అల్లా, పరిగేరుకుంటానండి అంది. ఏమేరుకుంటుందండి? పరిగేరుకుంటుంది. ఆ పరిగేరుకున్నటువంటి రూతు జీవితంలో ఇప్పుడు గమనించండి, పనికి వెళ్ళలేదు ఆవిడ. పనికి వెళ్తే వాల్యూ అండి, కానీ పరిగేరుకుంటే వాల్యూ ఉండదు. కొన్నిసార్లు పరిగి ఇప్పుడు గమనించండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనం పరిగి ఏరడానికంట దేవుడు కొంతమందిని ఆ పరిగి అట్లా విడిచిపెట్టామన్నాడు. ఇప్పుడు పొలం కోసామనుకోండి, ఉంటాయి కదా ఒర్లు, అదంతా కూడా కందులు అవన్నీ ఉంటాయి కదా, అన్నీ కూడా అట్లా వదిలేయాలంట. అవి మళ్ళీ ఏరుకొని రాకూడదంట. అవి పేదవారి కోసం, తర్వాత విధవరాళ్ళ కోసం అవి విడిచిపెట్టండి అని ఆనాడు సంఖ్యాకాండంలో, లేవియాకాండంలో దేవుడు రాయించాడు. ఆ పరిగి ఎవరి కోసం అంటే లేని వారి కోసం విడిచిపెట్టమని దేవుడు రాయించాడు. కానీ ఈవిడ చేసే పని ఏంటంటే పాపం పరిగెడుతుందండి. ఏమండి, ఒక మంచి కుటుంబంలో ఉన్న ఆవిడ పరిగెరటం అంటే అసలు ఏంటండి? అప్పుడు ఆవిడ అనుకోవచ్చు, నాకు గనక భర్త ఉంటే ఈ పరిస్థితి, కూర్చోనన్నా, నాకు గనక భర్త ఉంటే పరుగు ఏరుకునే పరిస్థితి వచ్చేదా? నా జీవితం కనుక బాగుంటే నేను పరిగెరుకోవటం ఏంటి? నా జీవితం కనుక బాగుంటే నేను పరిగెరుకోవటం ఏంటి? నేను ఏదన్నా ఉద్యోగం చేసుకుని ఉండేవాడిని, లేదా ఏదన్నా వ్యాపారం చేసుకుని ఉండేవాడిని. ఏంటి నా జీవితం ఎలాగైంది? ఆఖరికి అత్తగారు అంది, అమ్మ నాతో పాటు రావద్దు, నువ్వు వెళ్ళి ఏదైనా పెళ్లి చేసుకో అమ్మ అంది. కానీ నేను అన్నీ విడిచిపెట్టి నా దేవుడి కోసం నేను వచ్చాను, పరిగేరు కోసం ఏంటని పాపం ఆవిడ ఎంతో బాధపడుతూ ఉండొచ్చు. కానీ ఆవిడ పేదరికం దేవుడికి తెలుసు. ఆమె ఈరోజు నా దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నీ పేదరికాన్ని దేవుడు చూస్తున్నాడు. నిజమండి, నీ పేదరికాన్ని దేవుడు చూస్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం, ఆఖరి గ్రంథం అన్నమాట. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. చూడండి, ఇక్కడ
ఒక సంఘంతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నీ కష్టం నాకు తెలుసు, నీ క్రియలు నాకు తెలుసు, నీ ప్రాబ్లమ్స్ నాకు తెలుసు. ఆమేన్. కొన్నిసార్లు నీకున్నటువంటి సమస్య ఎవరికీ తెలియకపోవచ్చు. 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ యొక్క సమస్య చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికి తెలియలా. ఆవిడ కూడా ఎవరితో చెప్పాల, చెప్పింది కానీ అందరూ ఆవిడ్ని అసహించుకున్నారు. కానీ ఆవిడ శరీరంలో ఉన్నటువంటి బలహీనత ఎవరికి తెలుసు అంటే యేసయ్యకి. సో ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, నీ కష్టం నాకు తెలుసు. ఆమేన్. నువ్వు దేనికోసం కష్టపడుతున్నావో, ఎవరి కోసం కష్టపడుతున్నావో, ఎందుకోసం కష్టపడుతున్నావో, ఎలా కష్టపడుతున్నావో నాకు తెలుసు. తర్వాత చూడండి, అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం కూడా ఒకసారి చదవండి. చూడండి, ఒకళ్ళు చదవండి. నీ శ్రమను, నేను చదువుతున్నాను చూడండి, నీ శ్రమను దరిద్రత నుండి నేను ఎరుగుతాను. నీ శ్రమ నాకు తెలుసు, నీ దరిద్రం నాకు తెలుసు. ఒకసారి అంటావు, ఏంట్రా బాబు నాకు ఈ దరిద్రం? బైబిల్ చెప్తుంది నీ దరిద్రం నాకు అంటే దాని అర్థం ఏంటి? నీ లేమి నాకు తెలుసు. దేవుని స్తోత్రం కలుగునుగా. నీ కష్టం నాకు తెలుసు, నీ లేమి నాకు తెలుసు. అందుకనే నీ పేదరికం ఎవరికి తెలుసు అంటే దేవుడికి తెలుసు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నా పేదరికం ఎవరికి తెలుసు అంటే దేవుడికి తెలుసు. స్తోత్రం. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. 10 రూపాయలు కరోనా సమయంలో 10 రూపాయలు పారాసిటమాల్ ట్యాబ్లెట్లకు లేవండి నా దగ్గర. పారాసిటమాల్ ట్యాబ్లెట్లకు 10 రూపాయలు లేవు, పెరుగు ప్యాకెట్కి 10 రూపాయలు లేవు. పారాసిటమాల్ ట్యాబ్లెట్లు పోనీ అప్పన్నా తెచ్చుకుందాం పోనీ అని ఇక్కడ మన ఒక ఆయన ఉంటాడు, మందుల షాప్ ఉంటుంది అన్నమాట. ఇక్కడే మందుల షాప్. అలాగా రోడ్డు మీద ప్రార్థన చేసుకుని, ప్రభువా 10 రూపాయలు కూడా లేవని నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ అంగన్వాడీలో పనిచేస్తుంది ఒక ఆవిడ పిలిచి ప్రార్థన చేయించుకుని 100 రూపాయలు పెట్టింది చేతిలో. 10 రూపాయలు లేని పరిస్థితి అండి. మందు బిళ్ళలు కొనుక్కుంటానికి 10 రూపాయలు లేని పరిస్థితి. కానీ మన పేదరికం ఎవరికి తెలుసు అంటే దేవుడికి తెలుసు. ఈ రోజున నీకేముందో ఏది లేదో ఎవరికి తెలుసు అండి? దేవుడికి తెలుసు. అందుకని ఈ రోజున దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, నీ పేదరికం దేవుడికి తెలుసు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిజంగా ఈ రోజున ఎంత గొప్ప శుభవార్త అండి. ఏంటి? నీ పేదరికం దేవుడికి తెలియటమా, నీ కష్టం దేవుడికి తెలియటమా, నీ సహనం దేవుడికి తెలియటమా? ఎంత గొప్ప దేవుడు అండి. ఆయనకి ఎలా తెలుసు అంటే ఆయన సర్వము కూడా ఎరిగినటువంటి దేవుడు. చూడండి, మనం పై రూపాన్ని చూస్తాం కానీ లోపల ఏముందో ఆయనకి తెలుసు. మన హృదయంలో ఏముందో ఆయనకి తెలుసు. నరాలు అన్నీ, బలహీనతలు ఏమున్నాయి అన్నీ ఆయనకి తెలుసు. సమస్తము కూడా బాగు చేయగలిగినటువంటి సమర్థుడు. నీ పేదరికము ఆయనకి తెలుసు. ఇప్పుడు చూడండి, పేదరికంతో వెళ్ళింది దేనికి వెళ్ళింది? పేలాల కోసం, ఒక పూట భోజనం కోసం. అత్తగారితో అంది, అత్తయ్య నేను మరి ఇంట్లో ఇబ్బందిగా ఉంది కదా, పరిగెరుకోవడానికి వెళ్తాను అత్తయ్య అంటే, నిజంగా ఆవిడ శ్రమని దేవుడు చూశాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఆవిడ ఏరుతా ఉంటే బోయాజు చూశాడు. ఆ పొలంలోకి వెళ్ళి ఆవిడ ఏరుతా ఉంటుండే ఎవరు చూశారండి? బోయాజు చూశాడు. బోయాజు చూసి అన్నాడు, ఈవిడ్ని వదిలేయండి, ఈవిడేం అనమాకండి. బోయాజు అన్నాడు, ఈవిడ వెమ్మట ఇంకా పరిగి వదిలేసేయండి, ఇంకా ఆవిడ మూట కట్టుకొని వెళ్ళలేవండి అన్నాడు. వెళ్ళేటప్పుడు బోయాజు గారు కొంచెం తినటానికి సరిపడా ఆహారాన్ని ఆవిడ యొక్క కొంగులో కట్టి తీసుకెళ్ళింది. స్తోత్రం. కొంగులో కట్టి తీసుకెళ్ళిందండి. ఒక్క గింజ కూడా దొరకనటువంటి రూతు జీవితంలో కొంగు కట్టుకొని మూట కట్టుకొని తన ఇంటికి తీసుకెళ్ళి ఆ రోజున కడుపారా తిన్నారు అత్త కోడల్లో. పాపం వాళ్ళు తిని అన్నాళ్ళు అయిందో. ఎందుకంటే చాలా దూరం నుంచి వాళ్ళు నడుచుకుంటా వచ్చేసి అన్నాళ్ళు అయిందో వాళ్ళు తిని. కానీ ఆ రోజున వాళ్ళు కడుపు నిండా తిన. అందుకని దేవుడు వారి కడుపు నింపాడు. దేవుడు వారి కడుపు నింపాడు. అందుకని దేవుడికి మన పేదరికం తెలుసు. స్తోత్రం కలుగుగాక. తర్వాత రెండవదిగా చూడండి, 7వ వచనం చదవండి ఒకసారి. దేవుడికి మన పనితనం తెలుసు. మన పనితనం చూడండి, 7వ వచనం చదవండి. నేను చదువుతా. ఆమె, నేను కోయివారి వెనక పనుల మధ్యను ఏరుకొని కూర్చుకుంటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని
ఇది వరకు ఏరుకొనుచుండెను, కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెను. అమ్మో, పొద్దున్నుంచి సాయంత్రం వరకు పనే. ఎంతసేపు కూర్చుంది ఇంట్లో? చాలామంది ఇంట్లో గంటల తరబడి కూర్చుంటారు, పని మాత్రం ఒక గంట సేపు చేస్తారు. కానీ రూతు పొద్దున్న పాప ఎన్నింటికి వెళ్ళి ఉంటుంది? 7ంటికి వెళ్ళి ఉంటుంది. సాయంత్రం అయిపోయింది. ఆయన అంటున్నాడు, అంటే ఆవిడ గురించి బోయాజు చెప్తున్నాడు, అయ్యగారు ఇదిగోండి ఈ అమ్మాయి ఎవరో కాదు, నయోమి కోడలండి, పొద్దున్నుంచి ఇప్పటి వరకు పొలంలోనే ఏరుకుంటుందండి. అమ్మో, పొద్దున్నుంచి ఇప్పటి వరకు పొలంలోనూ ఏరుకుంది, కొంచెం సేపేనండి ఇంటికి వెళ్ళాలా వచ్చింది. స్తోత్రం కలుగునుగా. ఎంతసేపు వచ్చిందండి? ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్. చాలామంది పిల్లలు గమనించండి, ఈ రోజున నీ పనితనం దేవుడు తెలుసు, నీ కష్టం దేవుడు తెలుసు. చూడండి, మార్నింగ్ టు ఈవినింగ్ ఉంది. దేవుడు ఎప్పుడు కూడా పని చేసేవారిని గొప్ప చేశాడు, బద్ధకస్తుల్ని కాదు, సోమరిపోతుల్ని కాదు, కష్టపడేవారిని దేవుడు ఇంకా గొప్పగా మార్చాడు. మోషే, రాత్రి చదువుకున్నాం, మోషే ఆ గొర్రెలను మేపేవాడిని దేవుడు ఒక ఇశ్రాయేలీలు నడిపించేటటువంటి కాపరిగా చేశాడు. దావీదు గొర్రెలను మేపుకునేవాడు, ఖాళీగా తిరిగేవాడు కాదు. ఈ రోజుల పిల్లలు గమనించండి, చాలామంది ఖాళీగా తిరుగుతున్నారు కానీ పని పాట లేకుండా తిరుగుతున్నారు, కానీ పొద్దున్నుంచి సాయంత్రం వరకు పని చేసేటటువంటి పనితత్వాన్ని ఎవరు కూడా గుర్తించట్లేదు. యవనస్తుల పిల్లలు గమనించండి, ఈ రోజున ఎంజాయ్కి అలవాటు పడిపోతున్నారు. సుఖంగా డబ్బులు వచ్చేయాలి. ఎలా వచ్చేయాలి డబ్బులు? సుఖంగా డబ్బులు వచ్చేయాలి, కష్టం అవసరంలా, నాకు సుఖంగా డబ్బులు రావాలి. నేను మొన్న మధ్యన చెప్పాను ఒక స్టోరీ. సుఖంగా డబ్బులు రావడానికి ఈ రోజున చాలా వ్యాపారాలు వచ్చేస్తున్నాయి. ఒక అతనంట ఒక ఊరు వెళ్ళి అన్నాడంట, అమ్మ ఎవరింటికాడన్నా కోతులు ఉన్నాయా అని అడిగాడంట. మా ఇంటికాడ ఏమి లేవు, అమ్మ కోతికి 100 రూపాయలు ఇస్తానన్నాడంట. మొత్తానికి ఆ ఊర్లో ఒక 10 కోతులు ఉన్నాయి. ఆ 10 కోతులు పట్టుకొని ఆ వ్యక్తికి ఇచ్చారంట. ఎంత వచ్చినాయి? 100 రూపాయలు ఇచ్చాడు, కోతిని తీసుకుని. మళ్ళీ రెండో రోజు వెళ్ళాడు. రెండో రోజు వెళ్ళి, మీ ఇంట్లో ఏమన్నా కోతులు ఉన్నాయా? కోతి 500కి కొనబడును అన్నాడు. అమ్మో, 500 వస్తున్నాయి కదా అని చెప్పి అటెళ్ళి ఒక కోతి, ఇటెళ్ళి కోతి, మొత్తానికి ఒక 20 కోతులు తీసుకొచ్చారు. కోతులు తీసుకొచ్చి 500 రూపాయలకి అమ్మేశారు. మరలా మూడో రోజు వచ్చాడు. మూడో రోజు వచ్చి, మీ ఊర్లో ఏమన్నా కోతులు ఉన్నాయా? కోతి ఈరోజు 1000 రూపాయలకి కొనబడుతుంది అన్నాడు. అమ్మ 1000 రూపాయలు వస్తున్నాయి కదా అని చెప్పి మొత్తానికి ఆ పని ఈ పని చేసి మొత్తానికి కోతులు తీసుకొచ్చి 30 కోతుల దాకా అమ్మేశారు. అమ్మేసిన తర్వాత 4 రోజుల వరకు రాలా. వీళ్ళు రోజు ఎదురు చూస్తున్నారు. ఈరోజు వీళ్ళు కోతుల కోసం ఎదురు చూస్తున్నారు. అబ్బా ఆయన వస్తాడేమో, ఫస్ట్ 100 రూపాయలకి, తర్వాత 500కి, తర్వాత 1000 రూపాయలకి, ఈసారి వస్తే బాగుండని చెప్పి ఎదురు చూస్తున్నాడు. మొత్తానికి గమనించండి, ఆయన వచ్చాడు. వస్తే అన్నారంట వాళ్ళు, ఏమండి మీరు వస్తారని మేము కోతులు ఎదురు చూసాం, ఒక 20 కోతులు ఉన్నాయండి, తీసుకెళ్తారంటే, లేదమ్మా నాకు ఒక చాలా కోతులు కావాలి, ఒక 2-3 వేలు కోతులు కావాలి నాకు, ఒక్కొక్క కోతి 10,000 అన్నాడంట. ఎంతండి? 10,000 అనగానే వీళ్ళకి ఆశ్చర్యం అనిపించింది. అబ్బా ఇప్పుడు కోతులు ఉంటే బాగుండేది అనిపించింది. ఈ లోపల అన్నాడంట, వచ్చే నెల 10వ తారీఖు వస్తాను, కోతులు రెడీ చేసుకొని ఉంచండి, మీకు 10,000 రూపాయలు ఇచ్చి ఒక్కొక్క కోతిని తీసుకెళ్తాను అన్నాడంట. ఈ లోపల అతను వెళ్ళంగానే ఇంకో అతను వచ్చి, ఏమండి మరే 10,000కి వస్తాయి కదా మీకు, నా దగ్గర 100 కోతులు ఉన్నాయి, ఆటోలో తీసుకొస్తాను, సాయంత్రం ఓ పని చేయండి 5,000 తీసుకోండి, 5,000 మీకు 5,000 నాకు అని మొత్తానికి ఆ ఊరంతా కూడా 5,000 లెక్కన కోతులన్నీ కూడా అమ్మేశాడు. ఒక్కొక్కడు ఇష్టం వచ్చినట్టుకు 100 కోతులు కొన్నారు, 50 కోతులు. ఎవరింట్లో చూసినా కోతులే, కోతులు కొంపలు. ఎవరింట్లో చూసినా కోతులు. ఆ కోతులకి ఒక గది కట్టించి మళ్ళీ ఆ గదిలో ఎవరు ఇతనికి 10,000 వస్తాయి కదా చూస్తున్నారు. ఇంతకీ అతనికి బాగా డబ్బులు వచ్చినాయి, వెళ్ళిపోయాడు. వీడి కోసం చూస్తున్నారు రోజు. ఎవరి కోసం? ఆ కోతులు వస్తారా? ఇదంతా ట్రాప్ అనమాట. ఏంటిది? ఇది మోసం. ఏంటండి ఇది?
మోసం. మోసానికి పిల్లలు గమనించండి, చాలామంది ఈ రోజున యవ్వనస్తులు కష్టపడకుండా ఫ్రీగా రావాలని చెప్పి ఆ బిజినెస్‌లని, ఈ బిజినెస్‌లని, అయ్యని, ఇయ్యని పెడుతున్నారు తప్ప నిజంగా పొలంలోకి వెళ్ళి కష్టపడేటటువంటి మనస్తత్వం, పని చేయాలి, పని చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. రూతు పని చేసింది, పొద్దున్నొచ్చిందండి. పొద్దున్నొచ్చి పాపం చూడండి, ఆవిడ గట్ట ఏరింది, 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 పాపం ఓ దగ్గర పెట్టుకుంది. మరలా ఏరింది, ఏరింది, ఓ దగ్గర పెట్టుకుంది. పాపం నిజంగా మధ్యాహ్నం పూట కాసేపు వెళ్ళి అలా వచ్చేసింది ఇంటికి. ఈయన అంటున్నాడు, ఆవిడ పని చేసిందండి, పొద్దున్నుంచి సాయంత్రం వరకు కష్టపడింది. స్తోత్రం కలుగుగా. ఏం చేసిందండి? కాబట్టి నీ పనితనాన్ని దేవుడికి తెలుసు, నీ కష్టం దేవుడికి తెలుసు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు చేస్తున్నావే నువ్వు పని, ఆ పని దేవుడికి తెలుసు. ఒక రోజు నిన్ను ఆ పొలంలో యజమానుడిగా చేస్తాడు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు పరిగేరిన అమ్మాయి ఒక సంవత్సరంకి వచ్చేపాటికి ఆ పొలానికి వాండ్రమ్మ అయిపోయింది. ఏమండి దేవుడు కార్యం చూడండి. పొద్దున్నుంచి పరిగెత్తడానికి వచ్చిన అమ్మాయి బోయాజుకి భార్య అయిపోయి, ఇప్పుడు గమనించ, ఆ పొలం ఇప్పుడు ఎవరిది? ఒకప్పుడు నిజంగా పరిగెత్తడానికి వచ్చి ఆ పరిగి ఈ పరిగెరింది. ఇవాళ నిజంగా ఆవిడొచ్చి ఆ పనులన్నీ కూడా చేపిస్తుంది. స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప కార్యం. అందుకని నీ పనితనం దేవుడికి తెలియాలి, మన కష్టం దేవుడికి తెలియాలి. నిజంగా పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎంత నీ పనిలో ఉన్నావో అది దేవుడికి తెలుసు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడతాడు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు నువ్వు తిండి లేకుండా, తిప్పలు లేకుండా, మంచినీళ్ళు కూడా సరిగ్గా తాగకుండా నువ్వు పని చేస్తున్నావే, అది ఒక రోజున దేవుడు నీ ఆశీర్వాదానికే. ఆమేన్. అది ఒక రోజున దేవుడు నీ దీవెనకే. స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీ పనితనం దేవుడికి తెలుసు. స్తోత్రం కలుగును గాక. తర్వాత చూడండి, మూడవదిగా చూద్దాం. 3వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి. 3వ అధ్యాయం 3వ వచనం. చూడండి, ఇప్పుడు ఈ నయోమి ఏం చేస్తుందంటే రూతుతో, నయోమి అంటుంది, ఆ అమ్మ మరే నువ్వు బోయాజ్ దగ్గరికి వెళ్ళాలి, కాబట్టి నువ్వు పని చేయి, 3 పనులు చేయి. స్నానం చేయి, తైలం రాసుకో, తర్వాత మంచి బట్టలు వేసుకొని వెళ్ళు. స్తోత్రం. అంటే దాని అర్థం ఏంటంటే తన పరిశుద్ధురాలుగా ఉండమంటుంది. పరిశుద్ధులుగా మనం పరిశుద్ధులు అంటానికి లక్షణాలు ఏంటి? 1, మనం స్నానం చేయాలి. రోజు చేస్తున్నాంగా, ఒక్కోసారి 2 సార్లు చేస్తాం, ఒక్కోసారి 3 సార్లు చేస్తాం. కొంతమంది అయితే బాత్రూంలోకి వెళ్ళి గంట సేపు ఉంటారు. మరి అక్కడ ఏం మీటింగ్లు పెడతారో తెలియదు, ఎమ్మటే రారు, ఎమ్మటే వెళ్ళి ఎమ్మటే స్నానం చేసి వచ్చేస్తాం. కొంతమంది అలా కాదు, అక్కడే ఉంటారు చాలామంది. మరి బాత్రూంలో ఏం చేస్తారో తెలియదు. ఓళ్ళు రుద్దుకొని 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 వస్తారు. తర్వాత అద్దం ముందు ఉంటారు. తర్వాత ఆ బట్టలు వేసుకునేటప్పుడు చాలాసార్లు మనం అలాగే ఉంటాం. నిజంగా ఈవిడ అంటుంది, అమ్మ నువ్వు స్నానం చేయి, నువ్వు తైలం రాసుకో, నువ్వు బట్టలు వేసుకొని బోయాజు దగ్గరికి అంటే పరిశుద్ధురాలుగా నువ్వు ఉండు అంటుంది. స్తోత్రం కలుగును గాక. ఈ రోజున స్నానం చేయాలి. స్నానం అంటే ఏంటి? రక్షణ పొందాలి. యేసు ప్రభువుని అంగీకరించకుండా, మారు మనసు బాప్తిసం పొందకుండా పరలోకానికి మనం వెళ్ళలేం. ఈ రోజున బోయాజు దగ్గరికి వెళ్ళాలంటే రూతు స్నానం చేయాలి. స్నానం ఏ స్నానం? అది రక్షణ స్నానం. నయోమి అంటుందమ్మా నువ్వు బోయాజు దగ్గరికి వెళ్ళాలి, స్నానం చేయి, రక్షణ స్నానం చేయి, బాప్తిసం తీసుకో. ఈ రోజున ఇప్పుడు గమనించండి, బాప్తిసం అంటే చాలామందికి ఇదైపోతుంది అనమాట. బాప్తిసం పొందాలండి. బాప్తిసం పొందకపోతే దేవుడి దగ్గరికి మనం వెళ్ళలేం. బాప్తిసం పొందిన తర్వాత దేవుడు మనల్ని అభిషేకిస్తాడు, నూనెతో అభిషేకిస్తాడు. స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో చూడండి, పరిశుద్ధ ప్రార్థన చేసినటువంటి ఆయిల్ ఉంది, మీ అందరి మీద వేసి ప్రార్థన చేసినప్పుడు మీరు అభిషేకాన్ని పొందుతారు. అయితే అంతకంటే ముందు పిల్లలు గమనించండి, మీరు రక్షించబడే అనుభవంలోకి మారాలి. కొత్త బట్టలు తొడుక్కునే అనుభవంలోకి మారాలి. అంటే ఆ పరిశుద్ధమైనటువంటి జీవితంలోకి మారాలి. లేకపోతే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండవు. కాబట్టి స్నానం చేయాల్సిందే, తైలం రాసుకోవాల్సిందే, తర్వాత బట్టలు కట్టుకోవాల్సిందే. ఇప్పుడు చూడండి, ఒకసారి 10వ వచనం ఒకసారి చదవండి.
చూడండి, బోయాజు అంటున్నాడు ఈ మాట, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను నీవు వెంబడింపలేదు. ఎవరిని వెంబడించలేదండి? లోకంతో స్నేహం చేయలే రూతు, పరిశుద్ధురాలుగా ఉంది. అందుకనే నీ పరిశుద్ధత దేవుడికి తెలియాలి. ఆమేన్. యోసేపు పరిశుద్ధంగా ఉన్నాడు, ఎవరికి తెలుసు? లోకమంతా కూడా యోసేపుని చెరసాల్లో వేసినప్పుడు అంటుంది, యోసేపు ఏదో తప్పు చేశాడు, యోసేపు ఏదో తప్పు చేస్తుంటాడని. కానీ యోసేపు ఏ తప్పు చేయలేదని ఎవరికి తెలిసింది? ఆ అమ్మాయి అంది, ఏమండి ఫస్ట్ అంది, యోసేపు రా, నాతో ఉండు, నన్ను కౌగిలించుకో, నాతో ఉండు, నువ్వు నాకు సుఖం కావాలి, నేను ఉన్నతమైన వాడిగా చేస్తానంటే యోసేపు అన్నాడు రోజు, వద్దండి మీరు నాకు తల్లి లాంటి వాళ్ళండి, మీరు నాకు అక్క లాంటి వాళ్ళండి, అమ్మ దయచేసి వద్దమ్మా, అమ్మ దయచేసి వద్దమ్మా అంటే ఆవిడ రోజు కవిస్తుందంట యోసేపుని. ఒక రోజున పిల్లలు గమనించండి, లాగేసింది ఆయన్ని, లాగేస్తే పిల్లలు గమనించండి, ఆ యోసేపు ఏం చేస్తాడో తెలుసా, ఆవిడ్ని తోసేశాడు. తోసేయంగానే ఆయన ఉన్నటువంటి అంగి లాగేసింది, లాగేయంగానే భర్తకి చెప్పింది, ఏమండి నన్ను ఆయన తప్పుగా చేయబోయాడు, నా మీదకి వచ్చాడండి అని చెప్పి అనగానే ఆయన్ని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. ఇప్పుడు ఏమంటారు అందరూ కూడా, లోకం అంతా కూడా యోసేపుని ఏమంది, ఏదో తప్పు చేసి ఉంటాడు, మనోడు ఏదో చేసి ఉంటాడు, లేకపోతే చెరసాల్లో ఎందుకు వేస్తారు, ఏదో మొత్తానికి ఏదో చేశాడు, ఆవిడ ఏదో చేస్తుంటాడని లోకం అంతే ఉంది. కానీ ఏమీ చేయలేదని ఎవరన్నారు? దేవుడు అన్నాడు. అందుకని యోసేపుని దేవుడు ఉన్నతంగా హెచ్చించాడు. స్తోత్రం. అంటే యవన ప్రాయంలో తన యవనత్వాన్ని, తన కన్యత్వాన్ని, తన యొక్క పరిశుద్ధతను ఏం చేసింది? కాపాడుకుంది. ఏం చేసిందండి? కాపాడుకుంది. ఎవరో రూతు, ఎవరిని వెంబడించలా. పిల్లలు గమనించండి, అత్తతో పాటు వెళ్ళింది కానీ లోకంతో పాటు వెళ్ళా. ఈ రోజున చాలామంది లోకంతో పాటు వెళ్తున్నారు, ఈ రోజున చాలామంది లోక సంబంధమైన స్నేహాలకు వెళ్తున్నారు, దేవుడికి దూరం అయిపోతున్నారు. అందుకని లోకంతో దూరంగా ఉంటేనంట దేవుడికి దగ్గరగా ఉంటాం. అదే కనుక లోకంతో దగ్గరగా ఉన్నాం అనుకోండి, దేవుడికి దూరం అయిపోతాం. అందుకని మనం దేవుడికి దగ్గరగా ఉండాలి, అప్పుడు దేవుడు మనకు దగ్గరగా ఉంటాడు. స్తోత్రం. హల్లెలూయా. అందుకని తన పరిశుద్ధత దేవుడికి తెలుసు. స్తోత్రం కలుగును గాక. 4వదిగా చూడండి, అదే 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. చూడండి 11వ వచనం, కాబట్టి నా కుమారి భయపడొద్దు, నీవు చెప్పినదంతయు నీకు చేస్తాను. ఏమందండి? నువ్వు చెప్పిందంతా కూడా నేను చేస్తా అంటే ఏం చెప్పింది అంటే దాని అర్థం ఏంటంటే తన ప్రార్థన దేవుడు విన్నాడు. నువ్వేదైతే చెప్పావో అది దేవుడు చేస్తాడు. నువ్వేదైతే దేవుడి దగ్గరికి వచ్చి చెప్పుకున్నావో అది దేవుడు చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. మనం రోజు దేవుడితో చెప్పుకుంటాం, ప్రార్థన చేస్తాం, కన్నీరు కారుస్తాం. దేవుడు చేస్తాడో చేయడా? చెప్పండి. దేవుడు చేస్తాడని నమ్మిన వారు చేయొద్దండి. ఓకే, అసలు దేవుడు నాకేమీ చేయడు అన్నాడు, చేయొద్దండి. దేవుడు చేస్తాడు, నీ చెప్పింది చేస్తాడు, నువ్వు చెప్పింది ఆయన చేస్తాడు. ఆమేన్. అంటే నీ ప్రార్థన దేవుడికి తెలుసు. ఆయన ప్రార్థన చేస్తున్నాడంట, ఏమనంటే, ప్రభువా నాకు మంచి ఉద్యోగం రావాలి, పోలీసులు వేసుకునే బట్టలు నేను వేసుకోవాలి, నేను మాట్లాడితే ఆ మాట ప్రకారం జరగాలి. చూడండి, 4 అడిగాడంట అతను దేవుడి దగ్గర. నేను పోలీసులు వేసుకునే ఆ కాకి బట్టలు వేసుకోవాలి. చూడండి ఏం ప్రార్థన, కాకి ప్రార్థన కదే, కాకి షర్ట్ వేసుకోవాలయ్యా నేను అని అడిగాడంట. ఓకే అమ్మా, జాగ్రత్తగా ఉండండి. రెండోది ఏమడిగాడంటే, నేను మాట్లాడితే ఆ మాట్లాడిన దాని ప్రకారం జరగాలన్నాడంట. 2 ఏమన్నాడు? నేను మాట్లాడితే ఆ మాట్లాడే ప్రకారం జరగాలన్నాడంట. 3వది, అందరూ కూడా నాకు డబ్బులు ఇవ్వాలి, అందరూ కూడా నాకు డబ్బులు ఇవ్వాలన్నాడంట. 4వది అన్నాడంట, నా ముందు ఎక్కువ అమ్మాయిలు కూర్చోవాలి. ఏం ప్రార్థన అండి? ఫస్ట్ ప్రార్థన ఏంటి? కాకి. రెండోది, నేను ఏ మాట అయితే చెప్తానో ఆ మాట బట్టి జరగాలి. 3వది, అందరూ నాకు డబ్బులు ఇవ్వాలి. 4వది అన్నాడంట,
నా ముందు ఎక్కువగా అమ్మాయిలు కూర్చోవాలి, నేను ఎక్కువ అమ్మాయిల ముందు ఉండాలయ్యా అన్నాడంట. మొత్తానికి దేవుడు ప్రార్థన అన్నాడు, కండక్టర్ ఉద్యోగం వచ్చింది. ఏం ఉద్యోగం? ఏమన్నాడు అతను? ఫస్ట్ ప్రార్థన ఏంటి? కండక్టర్ ఏం వేసుకుంటాడు? ఏమన్నా అంతే కదా, ప్రార్థన అన్నాడా లేదా? తర్వాత రెండో ప్రార్థన ఏమన్నాడు? నేను చెప్పిన దాన్ని బట్టి జరగాలి. రైట్ ఓల్డే ఆగుతా లేదా? మా బావగారు ఒక ఆయన కండక్టర్ అనమాట. నేను వస్తానండి, బావా కండక్టర్ డ్రైవర్ ఉంటారు కదా, వాళ్ళలో ఎక్కువ అధికారం ఎవరిదంటే కండక్టర్దేనంట. కండక్టర్ చెప్పినట్టే డ్రైవర్ వినాలంట. కండక్టర్ ఎక్కడైనా ఆపాలి అంటే ఆపేయాలంట. కండక్టర్ వద్దు ఆపొద్దు వెళ్ళిపో అంటే వెళ్ళిపోవాలంటే. ఎక్కువ ఈ పాసింజర్స్లో ఎక్కువ అధికారం ఎవరిదంటే కండక్టర్ది. ఇప్పుడు కండక్టర్ ఏమంటాడు? ఇప్పుడు ఇతను ఏమని ప్రార్థన చేశాడు? నేను చెప్పిందే జరగాలి. రైట్ తర్వాత ఓల్డే ఇప్పుడు జరుగుతుందా లేదా? తర్వాత ఏమన్నాడు? మూడో ప్రార్థన ఏంటి? ఏమండి మరి పల్లెల్లో 2 ఫుల్లు 2 హాఫ్లు. ఏమండి వీరవల్లి 4 ఫుల్లు 2 హాఫ్లు. ఏమండి హైదరాబాదు 3 ఫుల్లే ఉండే. డబ్బులు ఎత్తున్నారు లేదా? తను ఏమని ప్రార్థన చేశాడు? అందరూ నాకు డబ్బులు ఇవ్వాలి. ఇస్తున్నారు లేదా? ఏమండి సెంటర్కి ఒక హాఫే ఉండే. ఏమండి గన్నవరానికి ఒక ఫుల్లే ఉండే, ఫుల్లు హాఫ్. డబ్బులు ఎత్తున్నారు లేదా? డబ్బులు చూడండి వస్తున్నాయి. చూడండి అతను ప్రార్థన ఆలకించిందా లేదు? తర్వాత అన్నాడు, నన్ను 4వ ప్రార్థన ఏంటి? నా ముందు అమ్మాయిలు కూర్చోవాలి. ఇప్పుడు అదే పరిస్థితి మన చంద్రబాబు నాయుడు గారు. 4 రోజులు ఆగండి. ఏంటి? బస్సులన్నీ ఫ్రీయే కదా ఆడవాళ్ళకి. ఇప్పుడు ఆ కండక్టర్ కనుక ఆ బస్సులో ఎక్కాడు అనుకోండి, ఎవరుంటారు? ఒక్కడు డ్రైవర్ తప్ప. అప్పుడు అతని ప్రార్థన, నా ముందు అందరూ అమ్మాయిలే. ఏమండి చూడండి ఏం ప్రార్థన అండి. మనం నిజంగా పిల్లలు గమనించండి, ఇది నవ్వుకోవడానికి బాగుంది, కానీ కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం. నడిచేటప్పుడు ప్రార్థన చేస్తాం, వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తాం, పని చేసేటప్పుడు ప్రార్థన చేస్తాం. మనం అనుకున్నది దేవుడు చేస్తాడు. ఆమేన్. కానీ మనం ప్రార్థన పిల్లలు గమనించండి, మనం అడిగింది దేవుడు చేస్తాడు. కానీ ఆ తర్వాత ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. చూడండి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు 3వ అధ్యాయము 11వ వచనం, కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేస్తా. పోయిన సంవత్సరం ఉపవాస ప్రార్థనలకు వచ్చి నువ్వు చెప్పుకున్న దేవుడు చేశాడా లేదా? వెనకాల కూర్చున్నారు కొంతమంది. అమ్మా చేశాడా లేదా? చేశాడా లేదా? నువ్వు చెప్పుకున్న దేవుడు చేశాడా లేదా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. శ్రీలేఖ గారిని పల్లెర్ల 3 అనమాట. ఆవిడ పిల్లలు లేరు. పోయినసారి ఉపవాస ప్రార్థనలు పెట్టినప్పుడు మనందరూ ఇక్కడ నిలబడి, అయ్యా పిల్లలు కలిగిన తల్లిగా చేయ అని ప్రార్థన చేసేవాడు. ఆవిడకి 4వ నెల, అంటే ఇంకా రేపటికి 5వ నెల వస్తాయి. స్తోత్రం. చేశాడు లేదా? చూడండి మన శ్యామల గారు పోయిన సంవత్సరం వాళ్ళ అమ్మాయి వచ్చింది, కవిత వీరవల్లి. ఆ అమ్మాయి పోలీసు ట్రైనింగ్కి అప్పుడు ఏదో ఎగ్జామ్ రాస్తే మనం ప్రార్థన చేసాం. ఇవాళ అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, పీటీగానండి. మామూలుది మామూలు ప్రైవేట్ జాబ్ వచ్చింది. అంటే దేవుడు ఆ అమ్మాయి ఒక జాబ్ అడిగింది, ఇచ్చాడా లేదా? మనం అడిగిందంతా దేవుడు చేస్తాడా లేదా? చూడండి దేవుడు అంటున్న మాట ఏంటంటే, రూతుతో నువ్వు చెప్పుకున్న మాట ఒకసారి చదవండి. భయపడకము, నీవు చెప్పినదంతయు. చూడండి నువ్వు బాధలో ఉన్నప్పుడు దేవుడు చెప్పుకోలేదా? ఏమండి హాస్పిటల్లో దేవుడితో మీరేం చెప్పుకున్నారు? అది చేశాడా లేదా? చెప్పండి. వేదనగా ఉన్నప్పుడు దేవుడితో మనం ఏం చెప్పుకున్నాం? అది చేశాడా లేదా? మనం చెప్పింది దేవుడు చేస్తాడు. కానీ ఆ తర్వాత మనం దేవుడికి విధేయులుగా ఉంటామా? చూడండి ఇక్కడ మన సన్నిధిలో రాయించాను, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించాను. అనారోగ్యం వచ్చింది ఆయనకి. ప్రవక్త వచ్చి చెప్పాడు, నువ్వు రేపు చచ్చిపోతావయ్యా, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. ఎమ్మటే పాపం వెళ్ళి ప్రవక్త, అయ్యా నేను నీ దగ్గర అలా నడిచాను అయ్యా, నువ్వు ఎరిగావు కదయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. మళ్ళా తెల్లారి ప్రవక్తను పంపించి 15 సంవత్సరాల ఆయుష్ నేను నీకు ఇస్తున్నాను అన్నాడు. ఆమె అప్పుడు అన్నాడు,
ఆయుష్ కాదు కానీ నీవు కన్నీళ్లు విడుచుట చూచాను, నీ ప్రార్థన నేను విన్నాను. ఆమేన్. చూడండి, నువ్వు చెప్పినదంతయు చేశాడు లేదా? రూతు ఎంత చెప్పుకుందో దేవుడితో. రూతు బోయాజు దగ్గరికి వెళ్ళి ఎంత చెప్పుకుందో, కానీ బోయాజు రూతు పట్ల ప్రేమ కలిగి దయ కలిగి ఉన్నాడు. అలాగే నీ రోజున పిల్లలు గమనించండి, ఉపవాస ప్రార్థనలో దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నీ ప్రార్థన దేవుడు వింటాడు, నీ ప్రార్థన దేవుడు చూస్తాడు, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నీ ప్రార్థనకి త్వరగా జవాబు దొరుకుతుంది. ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు చెప్పింది ఆయన చేస్తాడు, కానీ ఆయన చేసిన తర్వాత నువ్వు ఎలా ఉంటావు? యేసు ప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠవ్యాధులు వచ్చారు. 10 మంది. ఎంతమంది? అయ్యా కుష్ఠవ్యాధితో బాధపడుతున్నావు, అయ్యా స్వస్థపరచమంటే స్వస్థపరిచాడు. కానీ 10 మంది కూడా వెళ్ళిపోయారండి. 10 మంది కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక్కళ్ళు కూడా థ్యాంక్స్ చెప్పలే, వెళ్ళిపోతుంటే వాళ్ళలో ఒకడికి కలిగింది ఏంటి? ఏం కలిగింది? మంచి ఆలోచన కలిగింది. నిజమే కదా, మనం కుష్ఠవ్యాధిలో ఉండగా ఎవరూ రాలేదు కదా మన దగ్గరికి. మన దగ్గరకు వచ్చి నాన్నవాడు మనల్ని చూడలేదు కదా. ఈయన ఎవరో మహానుభావుడు మన దగ్గరకు వచ్చి స్వస్థపరిచాడు. మనం ఇప్పుడు వెళ్తాం. మన ఇంటికి కాదు వెళ్ళాల్సింది, మన ఊరు కాదు వెళ్ళాల్సింది, మన భార్యల దగ్గర కాదు వెళ్ళాల్సింది, మన బంధువుల దగ్గర కాదు వెళ్ళాల్సింది, యేసయ్య దగ్గరికి వెళ్ళాలని ఆ ఒక్కడు యేసయ్య దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా వందనాలు బాబు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, మిగిలిన 9 మంది ఎక్కడా? ఏమండి, మిగిలిన 9 మంది ఎక్కడా? ఈ రోజున 9 మందిలోనూ ఉన్నావా, ఒక్కళ్ళలోనూ ఉన్నావా? ఏమండి, అర్థమవుతుందండి? 9 మందిలో ఉండాలా, ఒక్కళ్ళలో ఉండాలా? చెప్పండి. ఎక్కువ మంది కావాలా మనకి, తక్కువ మందా? చెప్పండి. ఎక్కువ మంది కావాలా, తక్కువ మందా? చాలామంది ఏమనుకుంటారంటే, అమ్మో శంకరపాల్ గారిది చిన్న సంఘం, శంకరపాల్ గారిది చిన్న సంఘం. పిల్లలు గమనించండి, దేవుడికి మనకే చిన్న సంఘం, పెద్ద సంఘం, కానీ దేవుడికి సంఘం అంతే, పెద్దది చిన్నది కాదు. ఏంటిదండి? దేవుడికి సంఘం అంతే. మనమే అనుకుంటాం, ఏమనుకుంటాం అంటే చిన్న సంఘం అనుకుంటాం, కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? కొన్నిసార్లు చిన్నదే గొప్ప కార్యాలు చేస్తుంది తెలుసండి. దావీదు ఎంతోడు? చిన్న ఆయన, కానీ ఎంత ఆయన్ని కొట్టాడు? 10 అడుగుల వ్యక్తిని కొట్టాడు. స్తోత్రం కలుగును గాక. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలింది. ఎంత దాంతో చీల్చాడు చూడండి. ఇందాక నాన్నగారు అబ్బాయి, మీ అబ్బాయిని మా దగ్గర ఉంచేయండి. ఏంటి నాన్నగారు, మీ అబ్బాయిని ఉంచేయండి, బాగా కొడుతున్నాడు. చూడండి, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది ఏంటిది చెప్పండి? ఒక పెద్ద ఎర్ర సముద్రం, బాగా లోతైన సముద్రం అండి. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసింది ఏంటండి? ఆఫ్టర్ ఆల్ కర్ర. ఏం కర్ర అండి? అంటే ప్రజలకి ఏమంట, ఆఫ్టర్ ఆల్ కర్ర, కానీ మోషేకి అదే బలమైన కర్ర. ఆ కర్రను ఇలా పెట్టాడు అంతే. ఆ కర్రను ఎలా పెట్టాడు? ఇలా పెట్టాడు. మొత్తానికి సముద్రం అంతా కూడా చీలిపోయింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మళ్ళా గమనించండి, ఆ శత్రువులు తరుముకుంటూ వస్తున్నారు. మరలా ఆ కర్రతో ఇలా అన్నాడు, మొత్తం ఒకటైపోయేదా? చూడండి ఏముందండి, ఇదేంటి? ఏమంటాం మనం? కర్ర పొల్లకి విలువిస్తామండి మనం, కర్ర పొల్లకి విలువిస్తాము మనం, కానీ దేవుడు కర్ర పొల్లకు కూడా విలువిస్తున్నాడు. ఆమె నిజంగా గమనించండి, మనం కొన్నిసార్లు అనుకుంటాం పెద్ద పెద్ద వాటి వైపు చూస్తాం, కానీ కర్ర పొలను ఎవరైనా చూస్తారా? దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒకసారి నిర్గమాకాండం చదవండి, ఆ మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. నిర్గమాకాండం 13వ అధ్యాయం, 14వ అధ్యాయం అనుకుంటా. ఆ 14వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవండి. అందరూ తీయండి. 56వ వచనం, 56వ పేజీ చూడండి. అందరూ తీశారండి బైబిల్. నీవు నీ కర్రను ఎత్తి, చూడండి, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చెయ్యి. నీ కర్ర. ఏం కర్ర అండి? అదే మనం అయితే ఆ కర్రనే. చూడండి, ఆ కర్రను దేనికి ఉపయోగిస్తాం? పాములు కొట్టడానికో,
లేకపోతే మా ఇంటికాడ నిన్న కుక్క పిల్లలు పెట్టినాయి, 4 కుక్క పిల్లలు. అయ్యో వెళ్తల్లా, కర్ర పెట్టుకొని ఎంత కొట్టినా కానీ వచ్చేస్తున్నాయి. కర్ర ఎవరైనా విలువిస్తారండి? నిన్న చూడండి ఏం జ్ఞాపకం చేస్తున్నావు, ఫస్ట్ రోజున ఉప్పు చూడండి, కొత్త పాత్ర తెమ్మన్నాడు. ఎవరు చెప్పండి? కొత్త పాత్ర ఎవరు తెమ్మన్నారు? ఎలీషా. ఎవరిని? ఆ పట్టణస్తులను. వాళ్ళందరూ కూడా మంచినీళ్ళతో పాడైపోయి చచ్చిపోతుంటే కొత్త పాత్ర పట్టురమ్మన్నాడు. కొత్త పాత్ర పట్టుకొచ్చి దీంట్లో ఉప్పు వేయమన్నాడు. ఉప్పు విలువేనండి? ఉప్పు విలువ ఉంటుందా అసలు? అలాగనే చేతికర్ర ఎవరికైనా విలువ ఉంటుందా? పిల్లలు గమనించండి, చేతికర్రను ఎవరైనా సరే పిల్లలు గమనించండి, బెడ్రూమ్లో పెట్టుకుంటారా? చేతికర్రను ఎక్కడ పెట్టుకుంటారు? మూల పెట్టుకుంటాం, లేకపోతే సూర్యులోనో దోపుతాం. కర్ర విలువైందండి కర్ర, కానీ దేవుడికి విలువైందేనండి. స్తోత్రం, హల్లెలూయా, దేవుని స్తోత్రం. కర్ర దేవుడికి విలువైంది, ఉప్పు దేవుడికి విలువైంది, గాడిద దేవుడికి విలువైంది, చిన్నదే దేవుడికి విలువైంది. ఆవగింజ మనం ఏమనుకుంటాం? ఆవగింజ ఏమనుకుంటామండి మనం? కానీ దేవుడు ఏమన్నాడు? ఆవగింజ అంత విశ్వాసం ఉంటే చాలు. ఇప్పుడు ఉదాహరణకి పెళ్ళికి వెళ్తున్నాం అనుకోండి, ఎవరింటికి వెళ్తున్నాం, 4 ఆవగింజలు తీసుకెళ్తే ఏమంటారు? అదే ఒక 4 అరటిపళ్ళు పట్టుకెళ్ళాం అనుకోండి, ఒక 4 దానిమ్మకాయలు పట్టుకెళ్ళాం అనుకోండి, అబ్బో మా అక్క దానిమ్మకాయలు తీసుకొచ్చింది, మా అక్క ద్రాక్ష పళ్ళు తీసుకొచ్చింది అంటాం. అదే ఆవగింజలు తీసుకెళ్ళాం అనుకోండి, అసలు వాల్యూ ఉంటుందా? కానీ మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయంలో అంటాడు, ఆవగింజ అంత విశ్వాసం ఉంటే చాలు, దేవుడు గొప్ప కార్యాన్ని మన పట్ల జరిగిస్తాడు. అని చూడండి, ఆవగింజని ఎంతమంది ఎలాగ అన్నారండి? అర్థమవుతుందండి? చూడండి, ఏదైనా విలువ ఉందండి. అందుకని కొన్నిసార్లు మనం కొన్నిటికి విలువివ్వం, కొన్నిసార్లు విలువివ్వం, కొంతమందికి విలువివ్వం. అర్థమవుతుందండి? కొంతమందికి విలువివ్వం, కొన్నిటికి విలువివ్వం, కానీ దేవుడు వారికే విలువిస్తాడు. ఆమేన్. రూతుకి దేవుడు విలువిచ్చాడు. స్తోత్రం. రూతు ఒంటరిగా ఉంది, పాపం ఎవరూ లేని అనాథగా ఉంది, భర్త చచ్చిపోయి జీవితం అంతా కూడా కోల్పోయి ఉంది తన జీవితం. దేవుడు నిజంగా యేసయ్యకి తల్లిగా చేశాడు. ఆమేన్. యేసయ్యకి తల్లిగా చేశాడు. స్తోత్రం కలుగును గాక. అందుకే నీ పేదరికం దేవుడికి తెలుసు, నీ పనితనం దేవుడికి తెలుసు, నీ పరిశుద్ధత దేవుడికి తెలుసు, నీ ప్రార్థన దేవుడికి తెలుసు. దేవుడు నీ ప్రార్థన వింటాడు. నువ్వు చెప్పుకుంది ఆయన వింటాడు. ఈ రోజు నువ్వు చెప్పుకున్నావా? ఈ ఆఖరి రోజు ఉపవాస ప్రార్థన కూడికి ఏం చెప్పుకుంటావు నువ్వు? చెప్పండి, నీ ప్రార్థన ఏంటి? ఏం ప్రార్థన చేస్తారు మీరు చెప్పండి? నేను అడుగుతాను, అమ్మ నువ్వేం ప్రార్థన చేస్తావంటే నేనేం ప్రార్థన చేయాలి? ఈరోజు నేనేం ప్రార్థన చేయాలి? అయ్యా ఇదిగో ప్రభువా, నా జీవితం నీకు తెలుసు, నా పరిస్థితి నీకు తెలుసు, నేను పరిగెరుకోవడానికి వచ్చానయ్యా నీ దగ్గరికి. పరిగెరుకున్నటువంటి నన్ను ప్రతిష్ఠించు. ఆమేన్. పతనమైన నన్ను నీవు ప్రతిష్ఠించు, నాకు మేలు చేయను ఆయన, నువ్వు తప్ప నాకు ఆధారం ఎవరు లేదు. మన బోయాజ్ ఎవరు? మనం ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాం? శంకరపాలు గారి దగ్గరికి కాదు వచ్చింది. మీరు ఎవరి దగ్గరికి వచ్చారు? యేసయ్య దగ్గరికి వచ్చారు. ఎవరు చర్చికి వచ్చారు? మీరు యేసయ్య చర్చికి వచ్చారు. మీ సమస్యలు తెలిసేది ఎవరికి? మీ సమస్యలు తీర్చేది ఎవరు? మీ సమస్యలు చూసేది ఎవరంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నిజంగా కనుక నువ్వు పేద స్థితిలో ఉంటే నువ్వు మోకాళ్ళుని ప్రార్థన చేయి. ప్రభువా నేను పేద స్థితిలో ఉన్నానయ్యా, నేను పేద స్థితిలో ఉన్నానయ్యా అని ప్రార్థన చేయి. ఒకవేళ నిజంగా కనుక ఈ రాత్రికాల సమయంలో పిల్లలు గమనించండి, ఒకవేళ నేను నా పని అయ్యా భారం అయిపోతుంది, నా పని నేను చేయలేకపోతున్నానయ్యా, నేను కష్టపడలేకపోతున్నానయ్యా, నేను శ్రమించలేకపోతున్నానయ్యా అని ప్రార్థన చేయి. దేవుడు నీ కష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మూడవదిగా పరిశుద్ధంగా ఉండు. పరిశుద్ధంగా ఉండాలి. మనం ఎలా ఉండాలండి? స్నానం చేసి తైలం రాసుకొని నూతనమైన వస్త్రాలు ధరించుకొని పరిశుద్ధంగా మనం ఉండాలి. నాలుగవదిగా పిల్లలుగా నువ్వు చెప్పుకో ఆయనతో. నువ్వేం చెప్పుకుంటావో ఆయనతో చెప్పు. ఏం చెప్పుకుంటావు నువ్వు ఈ రాత్రి? నువ్వు చెప్పుకున్న మాట దేవుడు విని మరలా మనం ఉపవాస ప్రార్థనలు పెట్టేపాటికి దేవుడు నిన్ను సాక్షులుగా ఉంచునుగాక.
నిజమండి. నమ్మండి, నువ్వు చెప్పిన మాట దేవుడు వింటాడు. నమ్ముతున్నారా? మీ పక్కన వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, నువ్వు చెప్పిన మాట దేవుడు వింటాడు ఈ రాత్రి. అమ్మ, నువ్వు చెప్పిన మాట దేవుడు వింటాడు. నువ్వు చెప్పిన మాట దేవుడు ఈ రాత్రి వింటాడు. ఆమేన్. నువ్వు చెప్పు దేవుడితో, ఆ మాట దేవుడు వినుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, చెప్పుకోండి, మీరే చెప్పుకోండి. నాతో చెప్పడం కాదండి, మీరు దేవుడు చెప్పండి. ఈ రాత్రికాల సమయంలో మోకరించండి. ఈ రాత్రి నిజంగా దేవుడితో చెప్పు, అయ్యా నా పేదరికం గురించి మాట్లాడావయ్యా, అయ్యా నా పరిశుద్ధత గురించి మాట్లాడావయ్యా, అయ్యా నా ప్రార్థనా జీవితం గురించి మాట్లాడావయ్యా, అయ్యా నా పని గురించి ప్రభువా ఈ రాత్రి నువ్వు మాట్లాడావయ్యా. నువ్వు సమస్తం కూడా ఎరిగినటువంటి దేవుడు అయ్యా. ఈ రాత్రి ప్రార్థించండి. చెప్పుకోండి దేవుడికి. నువ్వు ఆరోగ్యం గురించి చెప్పుకుంటావో, నీ పిల్లల గురించి చెప్పుకుంటావో,